ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు డేటు 6 జూన్ 2025. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లో అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కూడా ఈరోజు 4:40 PM టోకన్స్ అనేవి ఇచ్చారు. రేపటి దర్శనానికి అంటే 7వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఈరోజే ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్కి ఆధార్ కార్డు ఫోన్లో అయినా లేకుంటే సాఫ్ట్ కాపీ అయినా ఏదైనా పర్లేదు, ఫోటో అనేది క్లారిటీ అనేది ఉండాలి. కంపల్సరీగా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. తీసుకొని వెళ్తే క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేవి ఇస్తారు. ఈ 3 ప్లేసెస్లలో ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. క్రౌడ్ లేకుండా అయితే ఏది ఉండదు. మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఫాస్ట్గా టోకన్స్ అయితే తీసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఈ 3 ప్లేసెస్లలో ఆఫ్టర్నూన్ 2 PM నుంచే భక్తులు క్యూ లైన్లో ఉండడం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 4:40 నుంచి టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే దివ్య దర్శన్ టోకన్స్ విష్ణు నివాసం అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 2 ప్లేసెస్లో అయితే ఇవ్వరు. ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన్ టోకన్స్ మాత్రమే ఇస్తారు. అది కూడా రేపటి దర్శనానికి సంబంధించిన టోకన్లు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళడానికి జస్ట్ 5,000 టోకన్స్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే దర్శనం టోకన్స్ అన్నమాట. అవి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకన్స్ అనేవి ఇస్తారు. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్. దీనికి స్కానింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. 1200 స్టెప్స్ దగ్గరికి వెళ్ళి స్కాన్ అయితే చేయించుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి భూదేవి బస్ స్టాండ్. ఇది అలిపిరి స్టెప్స్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఈవినింగ్ 5కి టోకన్స్ అనేవి ఇస్తారు. దివ్యదర్శన్ టోకన్ల గురించి అయితే అది న్యూస్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. రేపటి దర్శనానికి 20,000 టోకన్స్ అనేవి ఇచ్చారు. అది కూడా మార్నింగ్ 3 AM అండ్ ఆ తర్వాత 4 AM అండ్ 8 AM. అంటే రేపటి దర్శనానికి సంబంధించిన టైం స్లాట్స్ ఇప్పుడు నేను చెప్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టైం స్లాట్స్. ఇలాగా 7వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ టోటల్గా 20,000 అనే టోకన్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్టీ టోకన్స్. దీనికి క్యూ లైన్ అనేది భూదేవి కాంప్లెక్స్లలో అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డివైడ్ అయితే చేస్తారు. ఇంకా క్లారిటీగా కావాలంటే అక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఈ 3 ప్లేసెస్లలో మైక్లో అయితే అనౌన్స్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువగా భూదేవి కాంప్లెక్స్లో హెవీగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. అక్కడ నేమ్ బోర్డ్స్ కూడా ఉంటుంది. వీలైనంత వరకు క్లారిటీగా కనుక్కొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మేము నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాము, దివ్యదర్శన్ టోకన్స్ కావాలి అనుకుంటే మళ్ళీ బయటికి రాలేరు అండ్ లోపలికి పోలేరు. కాబట్టి వీలైనంత వరకు క్లారిటీగా చూసుకొని లోపలికి అయితే వెళ్ళండి క్యూ లైన్లోకి. అక్కడ అడగండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఎటువైపు వెళ్ళాలి అని. అండ్ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుంటే ఎంతమంది దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో వేచి ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత వాళ్ళు టోకెన్ అనేది ఇస్తారు. ప్రతి ఒక్కరు క్యూ లైన్లో అయితే వేచి ఉండాలి. ఒకరు బయట ఉండి ఇంకా రిమైనింగ్ 10 మెంబర్స్ బయట ఉంటాము టోకెన్ ఇస్తారా అంటే అలా ఇవ్వరు అండి. ఎంతమంది అయితే వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో వేచి ఉండి టోకెన్ అయితే తీసుకోవాలి. వన్స్ టోకెన్ తీసుకున్నాక కొండపైకి అయితే వెళ్ళాలి. ఎస్ఎస్డి టోకెన్కి అయితే స్కానింగ్ అయితే అవసరం లేదు. బస్సులో అండ్ ప్రైవేట్ వెహికల్స్లో ఎలా అయినా మీరు కొండపైకి అయితే వెళ్ళొచ్చు, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఎస్ఎస్డి టోకెన్ అయితే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే దివ్యదర్శన్ టోకన్స్ అయితే అవసరం లేదు. ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని కూడా మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. దివ్యదర్శన్ టోకెన్ ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలనుకున్న భక్తులకు మాత్రమే అన్నమాట. దివ్యదర్శన్ టోకెన్ అది ఓన్లీ 5,000 ఉంటున్నాయి. అది ఈరోజే స్టార్ట్ చేశారు. ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్లీ మార్నింగ్ టోకన్స్ అనేవి ఇవ్వరు. ప్రజెంట్ నుంచి ఈ మంత్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను.
ఓన్లీ ఇంకా ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అనేది ప్రతిరోజు ఈవినింగ్ 4 PM to 5 PM లోపల ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు టోకన్స్ ఇవ్వడము. దీనికి ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి. వీలైనంత వరకు ఒరిజినల్స్ లేదంటే సాఫ్ట్ కాపీ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్ ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి క్రౌడ్ అనేది ఇంకా హెవీగా అవుతుంది. భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్డి టోకన్లు అయితే ఒకప్పుడు 10 కౌంటర్లు అనేది ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 కౌంటర్లలో 4 కౌంటర్స్ అనేది దివ్య దర్శన్ టోకన్స్ ఇవ్వడానికి అలాట్మెంట్ అయితే చేశారు. రిమైనింగ్ 6 కౌంటర్స్ అనేవి ఎస్ఎస్డి టోకన్స్కి అలాట్మెంట్ అయితే చేశారు. ఈ 3 ప్లేసెస్లలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఒకేలాగా ఉంటుంది. క్రౌడ్ హెవీగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఏ లొకేషన్లో అయితే ఉంటారో బస్సులో వచ్చారంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి తీసుకోండి. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్ళండి. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. ఇది అలిపిరి స్టెప్స్ మార్గంలో నియర్ బై అయితే ఉంటుంది. ఏదైనా సింపుల్గా చెప్పాలంటే మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో దానికైతే వెళ్ళండి. ఇంకోటి ఏంటి అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు టోకన్స్ అనేవి తీసుకోవాలి. వన్స్ దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత తిరుమలలో లోకల్ టెంపుల్స్ అనేవి ఉంటుంది. వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఇలా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ తిరుపతిలో లోకల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్, తిరుచానూరు అమ్మవారు, శ్రీనివాస మంగాపురం ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఐ హోప్ మీరందరూ ఆల్రెడీ విజిట్ చేసే ఉన్నారు అనుకుంటున్నాను. టోకన్స్ తీసుకున్న తర్వాత అందరూ హ్యాపీగా దర్శనం అయితే చేసుకోండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. వీలైనంత వరకు అక్కడ ఎంప్లాయీస్ అండ్ నేమ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. మంచిగా చూసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్ తీసుకొని హ్యాపీగా దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుమలలో అయితే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.